చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది ఇది ఎక్కడ నేను తీసుకున్నాను అనేది. ఇదైతే నేను ఐక్యాలో తీసుకున్నాను అనమాట. సో ఇవి మొత్తం ఐక్యాలో తీసుకున్నాను. ఇవన్నీ ఏంటి ముందు పెట్టుకొని కూర్చున్నాను అనుకుంటున్నారా? సో ఇవన్నీ ఏంటంటే నేను ఒకసారి వెళ్ళినప్పుడు కాదు, ఒక 2-3 టైమ్స్ వెళ్ళినప్పుడు తీసుకున్నాను. సో మొత్తం కలిపి ఒక వీడియోలో చేద్దాంలే అని చెప్పేసి అయితే వెయిట్ చేశాను. సో ఫైనల్గా ఇప్పుడైతే నేను ఐక్యా వీడియో చేసేస్తాను. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్జే ఫ్యాషన్ హాల్. ఎలా ఉన్నారు అందరూ? అయితే చాలా బాగున్నాను. అండ్ ఈ రోజు వీడియో అయితే మాత్రం ఐక్యా వీడియో. ఐక్యా గురించి తెలియని వాళ్ళు ఎవరూ లేరు. ఫస్ట్ టైం ఇండియాలో ఐక్యాని హైదరాబాద్లో స్టార్ట్ చేశారు అనమాట. తర్వాత ఇప్పుడు నాకు తెలిసి ముంబై అండ్ బెంగళూరులో ఉన్నట్టుంది. మేబీ ఇంకా వేరే ప్లేసెస్ కూడా ఉందో లేదో నాకైతే ఐడియా లేదు. అండ్ ఐక్యా సేల్ అయితే నడుస్తుంది అనమాట ప్రజెంట్. సో యానివర్సరీ సేల్ అని చెప్పేసి కొన్ని ప్రొడక్ట్స్ మీద ఆఫర్స్ ఉన్నాయి అనమాట. సో ఎవరైనా షాపింగ్ చేయాలనుకుంటే మాత్రం ఇది బెస్ట్ టైం అనమాట షాపింగ్ చేయడానికి. మీరు హైదరాబాద్ కాదు, మేము వేరే ప్లేస్లో ఉన్నాము, వేరే స్టేట్లో ఉన్నాము అనుకున్నా కూడా షాపింగ్ చేయొచ్చు. వాళ్ళ ఆన్లైన్ షాపింగ్ ఉందన్నమాట. సో దానికి ఫ్రీ షిప్పింగ్ కూడా ఉన్నాయి కొన్ని ప్రొడక్ట్స్ మీద. నాకు తెలిసి ఫ్రీ షిప్పింగ్ లేదనుకుంటా. సారీ ఫ్రీ షిప్పింగ్ కాదు, వెయిట్ బేసిస్ మీద షిప్పింగ్ ఉందన్నమాట. వాళ్ళకి అకార్డింగ్ టు యువర్ స్టేట్ అండ్ ప్లేస్ని బట్టి షిప్పింగ్ ఉంటుందన్నమాట. సో నేనైతే మాత్రం కొన్ని ఫస్ట్ టైము స్టోర్కి వెళ్ళి అక్కడి నుంచి కూడా నేను షిప్పింగ్ చేయించుకున్నాను అనమాట కొన్ని. ఎందుకంటే కొంచెము అవి కార్లు అండ్ వీటిలో పట్టమని చెప్పేసి వాళ్ళని అడిగితే వాళ్ళు డెలివరీ చేస్తామని చెప్పారు. సో నాకైతే మాత్రం వాళ్ళు 0 to 20 kgs ఒక ప్రైజు, అండ్ 20 to 40 kgs, 40 to 60 kgs అట్లా డిపెండింగ్ ఆన్ ద వెయిట్ని బట్టి అండ్ ప్లేస్ని బట్టి అయితే ఛార్జ్ చేస్తున్నారు. నాకైతే తక్కువలోనే అయిపోయింది. సో నేను చేసిన ఏంటంటే అవి సో చాలా డీటెయిల్స్ ఉన్నాయి, వీడియో చెప్తాను అనమాట, ఒకటి చూపిస్తాను. ఎందుకంటే ఫస్ట్ టైం మిమ్మల్ని బోర్ కొట్టించాను. ఫస్ట్ నేను యాజీస్లో మాత్రం ఎక్కువ షాపింగ్ చేస్తాను అనమాట. ఈసారి యాజీస్లో చాలా మంచి మంచి ప్రొడక్ట్స్ చాలా తక్కువలో ఉన్నాయి అనమాట. సో నేనైతే వీడియో కూడా తీయలేకపోయాను యాజీస్లో, ఎందుకంటే అవి చూడంగానే అందరూ త్వరగా లాగేసుకుంటున్నారు. సో అందుకని చెప్పేసి నేను కూడా ఎక్కువ షాపింగ్ చేశాను. సో ఫస్ట్ అయితే మాత్రం మీకు ఏం చూపించాలి, నేను యాజీస్లో తీసుకుని చూపించేస్తాను. ఫస్ట్ అసలు నాకు ఇవి ఉంటాయి అని తెలియదు, ఐక్యలో నేను ఎప్పుడు చూడలేదు. సో ఇది ఉందన్నమాట. సో ఇవి స్క్రబ్బర్స్ పెద్ద స్పెషల్ ఏం కాదు, ఇవి ఉన్నాయి యాజీస్లో, ఇవి కూడా ఉంటాయని నేను షాక్ అయ్యాను. ఇది యాక్చువల్ ప్రైస్ అయితే మాత్రం 799, మనకి ఇక్కడ ఆఫర్లో 40 రూపీస్కి వస్తుంది అనమాట. 2 పీసెస్ వచ్చినాయి. సో ఇది అండ్ ఇంకొకటి యాజీస్లో తీసుకుంది అయితే ఇదనమాట. సో యాక్చువల్గా ఏమైందంటే నేను ఏం చేశానంటే అంతకుముందు వెళ్ళినప్పుడు డైరెక్ట్గా కింద మొత్తం తిరిగేసేదాన్ని, పైకి వెళ్ళేదాన్ని కదా, నేను ఓన్లీ కింద చూసేసుకునేదాన్ని. బట్ ఇప్పుడు ఏం చేశానంటే డైరెక్ట్గా యాజీస్కి వెళ్ళిపోతున్నాను అనమాట. యాజీస్కి వెళ్ళిన తర్వాత అప్పుడు స్టోర్లోకి ఎంటర్ అవుతున్నాం. ఎందుకంటే కొన్ని సేమ్ ప్రొడక్ట్స్ యాజీస్లో ఉంటున్నాయి అండ్ అట్ ద సేమ్ టైం స్టోర్లో కూడా ఉంటున్నాయి అనమాట. బట్ యాజీస్లో ఉన్న ప్రైస్ తక్కువ ఉంటుందన్నమాట. సో ఇది ఒకటి తీసుకున్నాను. ఇది యాక్చువల్ ప్రైస్ ఎంతో తెలియదు కానీ నాకు ఇదైతే 99 రూపీస్కి ఉందన్నమాట. సో ఇది 99 రూపీస్కి తీసుకున్నాను. యాజీస్లో ఉంది. ఒక ప్లేటు చాలా బాగుంది, క్వాలిటీ బాగుంటాయి కొన్ని ప్రొడక్ట్స్ ఐక్యాలో అయితే మాత్రం, దాన్ని అయితే ఒప్పుకొని తీరాలి. బట్ క్వాలిటీ బాగున్న ప్రైస్ మాత్రం కొంచెం ఎక్కువ అనిపిస్తాయి. సో ఇది ఒకటి తీసుకున్నాను, ఒకటే పీస్ ఉంది ఇలాంటిది. సో 99 అయినా పర్వాలేదులే, క్వాలిటీ బాగుందని ఇది ఒకటి తీసేసుకున్నాను. అండ్ ఇదొకటి, ఇది యాజీస్లో తీసుకోలేదు, మామూలుగా దాంట్లోనే తీసుకున్నాను అనమాట. ఐక్యాల్ ఫస్ట్ ఫ్లోర్ ఉంటుంది కదా, అక్కడ తీసుకున్నాను ఇది. సో నాకు ఇలాంటిది గ్లాస్ది ఇట్లా రౌండ్గా ఉన్నాయి కానీ ఇలాంటి షేప్లో లేదు. సో ఇది బాగుంటుందిలే అని చెప్పేసి ఇది తీసుకున్నాను. సో ఇట్లా హ్యాండిల్స్ కూడా వచ్చినాయి అనమాట దీనికి. నాకు తర్వాత అనిపించింది దీనికి లిడ్ కూడా వచ్చింది తీసుకుంటే బాగుండు అని, బట్ ఇట్స్ ఓకే ఇదనమాట. అండ్ దీని ప్రైస్ అయితే మాత్రం 270 ఆర్ 290 నాకు గుర్తులేదు. బిలో 300 రూపీస్ ఉందన్నమాట. ఐక్యాలో మీకు బిలో 100, బిలో 300, బిలో 400లో మంచి మంచి ప్రొడక్ట్స్ ఉంటాయి. సో ఇది చూసారు కదా, కొంచెం పెద్దగానే ఉంది. నాకు ఎందుకో మీకు కలర్ కనిపిస్తుందా, కలర్లో అనిపిస్తుంది. సో ఇదనమాట, చాలా బాగుంది. ఇది డైరెక్ట్గా యాజీస్లో కాదు, ఇది నార్మల్గా స్టోర్లోనే తీసుకున్నాను అనమాట. ఇదొకటి. అండ్ ఇంకొకటి ఈ బౌల్స్, ఇలాంటివి ఎన్నున్నా మన కిచెన్లో యూజ్ అవుతూనే ఉంటాయి. సో ఇది యాక్చువల్గా ఏంటంటే మనకి 69 అని చెప్పేసి ఒకటి ఉంటుంది కదా బోర్డు, దాంట్లో బౌల్స్, ప్లేట్స్ అన్నీ ఉంటాయి. బట్ కానీ ఏంటంటే నేను ఎప్పుడు వెళ్ళినా ఈ సైజు మిస్ అవుతున్నాయి అనమాట. ఈ సైజు ఎందుకో ఉండట్లేదు, రీస్టాక్ కూడా చేయట్లేదు వాళ్ళు. సో నేను మొన్న వెళ్ళినప్పుడు చూస్తే రీస్టాక్ చేస్తారు బాగా బల్క్లో. సో వెంటనే తీసేసుకున్నాను అనమాట ఒక 4 బౌల్స్. సో ఇవి సర్వింగ్ కానీ లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి కానీ బాగుంటాయి అని చెప్పేసి నేను ఇట్లా ఒక 4 పీసెస్ తీసుకున్నాను. ఈ 4 తీసుకున్నాను అనమాట. ఇది ఒక్కొక్కటి 69 రూపీస్. సో క్వాలిటీ ఓకేనండి, చాలా బాగానే ఉంటుంది మనం యూస్ చేసేదానికి కిచెన్లో. అండ్ 4 పీసెస్ తీసుకున్నాను అనమాట ఇవి. అండ్ ఇది
అండ్ ఇంకా ఇదొకటి, ఇది కూడా కిచెన్లోకి, ఇది స్టాండ్ లాగా అనమాట. అంటే ఏదైనా వేడివి ఉంటే కనుక పెట్టుకుంటానికి, వీటి మీద రైస్ కుక్ చేసినవి అలాంటి బౌల్స్ పెట్టుకోవడానికి బాగుంటుంది అని తీసుకున్నాను. యాక్చువల్గా చిన్నవి కూడా ఉన్నాయి, నాకు చిన్నది వద్దు పెద్దదే కావాలని చెప్పి ఇది ఒకటి తీసుకున్నాను. నాకు ఈ ప్రైజెస్ అవి గుర్తులేదండి, అండ్ వీటి మీద కూడా ఉండవు ప్రైజెస్. సో ఇదైతే ఎంఆర్పి 400 చేంజ్ ఉంది, బట్ నాకైతే మాత్రం ఇది 200 or 300కి వచ్చినట్టుంది. సో ఇదనమాట. నేనైతే 2 పడతాయేమో అనుకుంటున్నా, బట్ చూడాలి. ఇదొకటి నేను అనుకుంటాం, ఇది ఒక వీడియో చేద్దామని, బట్ ఒక వీడియోలో అయ్యేట్లేవు, 2 వీడియోస్ చేయాల్సి వస్తుందేమో. సో చూస్తాను, పాసిబుల్ అయినంత వరకు ఫాస్ట్గా చెప్పేస్తాను. అండ్ ఇది ఒకటి తీసుకున్నాను, స్టిక్కీది అనమాట. ఇదేంటంటే మనకి వాల్కి పెట్టేసుకోవచ్చు. వాల్ అంటే ఏంటంటే మనకి స్మూత్ ఇట్లాంటి వాల్ మీద కాదు, కొంచెం టైల్స్ అవి ఉంటాయి కదా, అక్కడ అట్లాంటి దాని మీద ఇది స్టిక్ చేసుకోవచ్చు. సో ఇదేంటంటే దీనికి వీళ్ళు ఇచ్చేస్తారనమాట. ఇది సో ఇలా ఉంటుంది, ఇలా ఉంటాయి అనమాట. దీన్ని మనం ఇట్లా వాల్కి స్టిక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇలా ఉంది కదా, ఇట్లా వాల్ స్టిక్ చేసుకొని కొంచెం హ్యాండ్ వాష్ కానీ లేకపోతే మనం క్లీనింగ్ లిక్విడ్స్ ఉంటాయి కదా అవి పెట్టుకోవడానికి బాగుంటుంది అని తీసుకున్నాను. క్వాలిటీ బాగుంది. ఆన్లైన్లో చూశాను 200 అట్లా ఉంది, బట్ నాకెందుకు కొంచెం డెలికేట్గా ఉన్నట్టు అనిపించింది అమెజాన్లో అండ్ మీషోలో చూశాను. సో ఇది క్వాలిటీ బాగుంది, కొంచెం స్ట్రాంగ్గా అనిపించింది, బట్ ప్రైస్ కూడా అలానే ఉందనుకోండి. 350 రూపీస్ అట్లా ఉంది దీని ప్రైస్. సో ఇది ఉంది. సో నాకైతే ఎప్పటి నుంచో నా కిచెన్ కౌంటర్ టాప్ వీడియో చేయాలని ఉంది. సో ట్రై చేస్తాను. నా కిచెన్ కౌంటర్ టాప్ వీడియో ఇవన్నీ పెట్టుకున్న తర్వాత నా కిచెన్ కౌంటర్ టాప్ వీడియో చేసి పోస్ట్ చేస్తాను. సో మీరు ఎంతమంది నా కిచెన్ కౌంటర్ టాప్ వీడియో చూడాలనుకుంటున్నారో కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది చేయాలని. సో అండ్ ఇంకా నెక్స్ట్లోకి వెళ్ళిపోతే ఇవన్నమాట. ఇవేంటంటే మనకి వాల్కి పెట్టుకోవచ్చు అనమాట ఇలాంటివి. సో ఇది ఎప్పటి నుంచో చూస్తున్నాను, బట్ ఇవేంటంటే రెంటెడ్ హౌసెస్ కాబట్టి ఇట్లాంటివి పెట్టుకోవాలంటే భయంగా ఉంటుంది. బట్ కానీ ఏంటంటే నాకు కిచెన్లో కానీ అక్కడ షెల్ఫ్స్ చాలా తక్కువ ఉన్నాయి, ఉండడమే తక్కువ ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే వర్క్ చేసేవి కూడా చాలా తక్కువ అనమాట. దాంట్లో పాడైపోయి ఉన్నాయి, ప్రీవియస్ టెనెంట్స్ వల్ల ఏమో తెలియదు కానీ, లేకపోతే బిల్డ్ క్వాలిటీ అట్లా ఉందో పాడైపోయినాయి. సో సరేలే అని చెప్పి మనం షెల్ఫ్స్ కొందామని అనుకున్నాను. సరే ఈ బడ్జెట్ వచ్చినాయి కదా అని చెప్పి తీసుకున్నాను. అండ్ ఇవి కూడా సేల్లో ఉన్నాయి. ఇవి యాక్చువల్ ప్రైస్ వచ్చేప్పటికి 300 ఏమో ఉన్నట్టున్నాయి, నాకు గుర్తులేదు, 399. అంటే ఇప్పుడు ఇవి కూడా సేల్లో పెట్టేశారనమాట. సో అందుకని చెప్పి ఇవి 2 తీసుకున్నాను. సో అందరూ ఇప్పుడు వాల్ మౌంటెడ్వి ఇలాంటివి పెట్టుకుంటున్నారు కదా, పక్క పక్కన కాకుండా ఇట్లా ఒకటి ఇలా కింద ఇంకొకటి ప్లేస్ చేసుకుంటున్నారు, బాగున్నాయి. బడ్జెట్ ఓరియంటెడ్ అండి. మనం రెంటెడ్ హౌసెస్లో ఉన్నప్పుడు ఇట్లాంటివి బడ్జెట్లో తక్కువలో తీసుకోవచ్చు కదా అని చెప్పి ఇవి 2 తీసుకున్నాను నేను. అండ్ ఇవి సపరేట్గా తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ దీని సైజ్ వచ్చేప్పటికి 50-60 ఏమో ఉన్నట్టుంది. సో ఇది అండ్ దీనికి ఇవి సపరేట్ ఉంటాయి అండ్ ఇవి సపరేట్ అనమాట. ఇది ఇట్లా వాల్కి పెట్టుకొని తీసుకోవడానికి. మళ్ళీ దీనికి స్క్రూస్ ఉంటాయి కదా, అవి మళ్ళీ మనం సపరేట్గా తీసుకోవాలి, బయట తీసుకోవాలండి అని చెప్పారు. సో సరేలే అని చెప్పి ఇవి తీసుకున్నాను. ఈ రెండింటికి కలిపి 4 తీసుకున్నాను అనమాట ఇవి. సో 4 తీసుకున్నాను. ఒకదానికి 2 కావాలి కదా, సో అందుకని 4 తీసుకున్నాను ఇట్లాంటివి. కిచెన్లో కానీ లేకపోతే బాల్కనీస్లో కానీ లేకపోతే మనకి డైనింగ్ ఉంటుంది కదా అక్కడ కానీ హాల్లో కానీ ఇట్లా ప్లేస్ చేసుకొని ఏమన్నా పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి, చాలా బడ్జెట్ కూడా అనమాట. సో నేను అమెజాన్లో చూసా వుడెన్ ఉన్నాయి, అవి ఒక్కొక్కటి 500-600 అట్లా ఉన్నాయి. సో సరేలే ఇవి ఓన్ హౌస్ కాదు కదా, రెంటెడ్ హౌసే కదా అని చెప్పేసి ఇవైతే పర్వాలేదు, ఒకవేళ వదిలేసి వెళ్ళిపోయినా సరే నెక్స్ట్ వాళ్ళు యూజ్ చేసుకుంటారులే అని చెప్పేసి ఇవైతే తీసుకున్నాను. నాకు ఇంచుమించు ఇవి కూడా అంతే అయినాయి అండి ఒక్కొక్కటి, ఎందుకంటే వీటితో కలిపి మళ్ళీ ఇవి పెట్టినందుకు ఎంత అడుగుతారో ఏమో. సో అదొకటి. అండ్ ఇంకొకటి ఇది ఈ మిర్రర్ అనమాట. ఇది విత్ స్టాండ్ వచ్చింది, ఇట్లాగా బాగుంది. యాక్చువల్గా ఏంటంటే నేను ఇలాంటిది హోమ్ సెంటర్లో చూశాను, అది 1100 అట్లా ఉంది. ఆఫర్ పెడతారేమో అని 1.5 year నుంచి చూస్తున్నాను. సో బట్ ఆఫర్ అయితే లేదు. సో ఇక్కడ ఉందిలే అని చెప్పేసి ఇక్కడ తీసుకున్నాను. సో ఇదనమాట, ఇది ఇట్లా స్టాండ్ వస్తుంది. ఇది నార్మల్ మిర్రరు. ఇటు సైడ్ ఏమో మనకి కొంచెం ఏమంటారు మ్యాగ్నిఫైయింగ్ లాగా అనమాట, 2 times 3 times ఉంటుంది కదా అట్లా అనమాట. సో ఇది ఒకటి తీసుకున్నాను, బాగుంది. నేను నా డ్రెస్సింగ్ దగ్గర పెట్టుకోవడానికి బాగుంటుందిలే ఇట్లా అని చెప్పేసి తీసుకున్నాను అనమాట. సో ఇలా ప్లేస్ చేసుకోవచ్చు, ఇట్లా రొటేట్ చేసుకోవచ్చు అనమాట. బాగుంది కదా ఇట్లా సింపుల్గా. ఎవరైనా డ్రెస్సింగ్ ఇలా చేసుకోవాలనుకున్నప్పుడు డ్రెస్సింగ్ దగ్గర అయితే బాగుంటుంది ఇది. సో ఇట్లా
బాగుంది. ఇది యాక్చువల్ ప్రైస్ 900 ఏమో ఉండే, బట్ నేను ఇది యాజీస్లో తీసుకున్నాను. ఎవరో రిటర్న్ పెట్టినట్టున్నారు. సో అక్కడ నాకేమైందంటే తక్కువకి వచ్చింది అనమాట, 600 రూపీస్కి వచ్చింది. 1000 రూపీస్ 600కి వచ్చింది అనమాట. ఇది మాత్రం యాజీస్లో తీసుకున్నాను నేను. అండ్ ఇంకొకటి యాజీస్లో ఇంకా నేనేం తీసుకున్నానంటే మీకు చూపిస్తాను. ఇది తీసుకున్నాను. ఇది ఫిట్టెడ్ షీటు. నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఫిట్టెడ్ షీటు. యాక్చువల్గా మా చెల్లి ఆల్రెడీ యూజ్ చేస్తుంది. బాగుంది అక్క ఫిట్టెడ్ షీటు, నేను ఆల్రెడీ తీసుకున్నాను, వాష్ కూడా చేశాను, బాగుంది. సో నా దానికి సరిపోదు ఇది, నాకు తెలిసి నీ బెడ్కి సరిపోవచ్చు. అది క్వీన్ సైజ్ అనమాట, వాళ్ళదేమో కింగ్ సైజు, సూపర్ కింగ్ సైజ్ వాళ్ళదే. సో ఇది నీకు సరిపోవచ్చాక మీ బెడ్కి అని చెప్తే, సో సరే అని చెప్పి నేను తీసుకున్నాను ఇది. సో ఇది యాక్చువల్ ప్రైస్ ఎంత ఉందో నాకు తెలియదు, కానీ ఇది ఆజీస్లో ఉన్నప్పుడు ఇది 499 అనమాట. ఇట్లా 499కి ఉంది. సో సరేలే ట్రై చేద్దామని తీసుకున్నాను. సో ఇట్లా ఉంది. ఇది ప్లెయిన్దే, సో పెద్ద ఇదేం కాదు, ఇట్లా వస్తుంది అనమాట, ఎలాస్టిక్ వస్తుంది. దీనికి బెడ్షీట్స్ మనకి ఐక్యాలో మినిమం 1000 అనుకుంటున్నాను నేను. క్వీన్ సైజ్ అయితే మినిమం 1000 నుంచి ఉంటాయి. అండ్ లేదా 600 700 నాకు అంత ఐడియా లేదు బెడ్షీట్స్. అండ్ పిల్లో కవర్స్ కూడా మనం సపరేట్గా తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఒక ట్రై చేద్దాంలే అని చెప్పి ఇది ఫిట్టెడ్ షీట్ ఇది ఒకటి తీసుకున్నాను అనమాట. ఇది ప్లెయిన్లోనే ఇట్లా వస్తుంది అనమాట, ఎలాస్టిక్ వచ్చేసి బెడ్కి ఫిట్ అయిపోతుంది. దీంట్లో కూడా సింగిల్ ఉంది, డబల్ ఉంది, కింగ్ ఉంది, సూపర్ కింగ్ కూడా ఉంది. సైజెస్ చూసి తీసుకోవాలన్నమాట. ఇది ఒకటి చాలా బాగుంది ఇదైతే. బట్ మా బెడ్కి ఫిట్ అయిద్దో లేదో చూడాలన్నమాట. సో తెచ్చాము అన్న అక్కడ పెట్టేసాము. ఆల్మోస్ట్ ఒక చాలా రోజులు అయింది ఇవన్నీ తీసుకొని, వీడియోస్ చేయడం కుదరలేదు నాకు. సో అందుకని చెప్పేసి మొత్తం కలిపి చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను అనమాట ఇప్పుడు. సో ఇది ఒకటే. మీరు కనుక ఇట్లా యాజీస్లో ఏమన్నా తీసుకుంటే ఎలా అనిపించినాయో మీకు అని చెప్పేసి నాకు కమెంట్ సెక్షన్ షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఎందుకంటే నేను యాజీస్లో ఎప్పుడు ఇన్ని కొనలేదు, ఏదో ఒకటి అట్లా తీసుకున్నాను అంతే, ఇంకా నేనేం కొనలేదన్నమాట. సో ఇప్పుడు కొంచెం ఆఫర్స్ ఉన్నాయని చెప్పి తీసుకున్నాను. అండ్ ఇంకోటి సెంటెడ్ క్యాండిల్. ఇది యాక్చువల్ ప్రైస్ అయితే 499 రూపీస్ ఏమో ఉంది. సో యాజ్ యూజ్లో ఉందన్నమాట. ఇవి కూడా చాలా ఉన్నాయి అనమాట, ఒకటే కాదు చాలా బల్క్లో ఉన్నాయి. సో 99 రూపీస్కి ఏమో పెట్టారు. సరే గ్లాస్ కూడా బాగుంది కదా అని చెప్పి తీసుకున్నాను 99 రూపీస్కి. అండ్ ఇంకొకటి చెప్పాలి మీకు, యాజ్ యూజ్లో మనం ఏమన్నా తీసుకున్నా లేకపోతే మామూలు స్టోర్లో తీసుకున్న ఐక్యాలో మీరు కనుక ఫ్యామిలీ మెంబర్ అయితే సో మనకు ఆఫర్స్ వస్తాయి అన్నమాట, మంచి ఆఫర్స్ వస్తాయి. సో మెంబర్షిప్ లేకపోతే తీసుకోండి. నేను ఐక్యా స్టార్టింగ్లో 2018-19 స్టార్ట్ అయింది కదా, నేను అప్పుడు తీసుకున్నాను. అప్పుడు నాకు 0 ఫీ అనమాట, మనీ ఏమి ఉండదు. సో ఇప్పుడు ప్రొసీజర్ ఏంటో నాకు తెలియదు. మీరు అక్కడ ఎవరైనా హెల్ప్ చేయమంటే అక్కడ హెల్పర్స్ ఉంటారు కదా, వాళ్ళని అడిగితే మీరు చెప్తారు డీటెయిల్స్ అవన్నీ. మెంబర్షిప్ తీసుకోండి, మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఖచ్చితంగా. ఇది ప్రమోషన్ కొలాబరేషన్ ఏం కాదు, నా పర్సనల్గా నాకు మంచి బెనిఫిట్స్ అనిపించి అని చెప్తున్నాను అనమాట మీకు. సో ఇదైతే చాలా బాగుందండి. 99 రూపీస్కి గ్లాసే ఉంటుంది కదా. సో మా హస్బెండ్ కూడా అదే అన్నారు. నేను వద్దు, మన ఇంట్లో ఉన్నాయంటే 99గా తీసుకో, ఏముంది బాగుంది అని అంటే సరే అని తీసుకున్నాను ఇది. సో ఇదొకటి. అండ్ ఇంకొకటి ఈ డస్ట్బిన్ అనమాట. ఇది కూడా యాజీస్లో తీసుకున్నాను నేను. ఇదేంటంటే యాక్చువల్ ప్రైస్ 199 ఉంది. సో ఇది డ్యామేజ్డ్ ప్రోడక్ట్ అని చెప్పేసి యాజీస్లో పెట్టారు. మనం యాజీస్లో పెట్టినప్పుడు ఏంటంటే మీకు ఇక్కడ బిల్లు ఉంటుంది కదా, మీకు ప్రైస్ ఉంటుంది కదా, ప్రైస్ కింద రాస్తారు చూడండి, డ్యామేజ్డ్ పీసా లేకపోతే షోరూమ్ పీసా రిటర్న్ పీసా అలాంటివి రాస్తారనమాట. సో అక్కడ చూసి మీరు తీసుకోవచ్చు అనమాట. సో చూసారు కదా, ప్రైస్ 199, 120, పెద్ద డిస్కౌంట్ ఏం లేదు. సో బట్ దీంట్లో డ్యామేజ్ ఏముందో నేనైతే ఇప్పటివరకు చూడలేదు. ఇదంతా స్టిక్కరింగ్ ఉందన్నమాట, ఇట్లా మీకు కనిపిస్తుందో ఇది మొత్తం ఇట్లా స్టిక్కర్ వేసేసి ఉంది. సో ఇది నేను ఓపెన్ చేసి చూస్తాను ఏం డ్యామేజ్ ఉంది ఏంటి అనేది. సో ఇప్పుడు వచ్చట్లేదు ఇది, సో సౌండ్ కూడా వస్తుంది. సో నేను చూసి ఇది ఎట్లా ఉందో అప్పుడు దాన్ని బట్టి చెప్తాను. అండ్ ఇంకొకటి చెప్పాలి మీకు ఏంటంటే, ఐక్యాలో మనం ఏమైనా తీసుకుంటే మనం రిటర్న్ ఆప్షన్ బాగుందండి. మీరు ఫ్యామిలీ మెంబర్ అయితే కనుక 90 డేస్లో మీకు నచ్చకపోయినా లేకపోతే ఏదన్నా రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ తీసుకోవాలనుకుంటే 90 డేస్ తీసుకోవచ్చు, రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ. సో అదొకటి. నేను రీసెంట్గా కొన్ని తీసుకున్నాను, బెడ్ సైడ్ టేబుల్ అని అండ్ కిచెన్లో ఒకటి ఆనియన్ బాస్కెట్ తీసుకున్నాను. అవి తెచ్చాము, బాగుంది, బట్ ఫిక్స్ కూడా చేసేసాము. ప్రోడక్ట్ అయితే బాగుంది, బట్ కానీ ఏంటంటే నా బెడ్ పక్కన సరిపోవట్లేదు అనమాట అది. సో అందుకని రిటర్న్ పెట్టేస్తాను అది నేను. ఎందుకంటే మేమే వెళ్ళి డైరెక్ట్గా అడిగితే వాళ్ళు ఇట్లా మేము తీసుకొని ఒక 30 డేస్ అయింది రిటర్న్ చేయొచ్చు అంటే, మీరు ఐక్య మెంబర్ కదా, సో మీరు రిటర్న్ చేయొచ్చండి 90 డేస్లో అని చెప్పి తీసుకొని వెంటనే
మేము రిటర్న్ ఇచ్చాము, రీజన్ అడిగారు, ఇట్లా నాకు సైజ్ ఇష్యూస్ వచ్చినాయి అని చెప్పి తీసేసుకున్నారు, వెంటనే మనీ ఇచ్చారు. బట్ అన్ని కేసెస్లో ఎట్లా ఉంటాయి నాకైతే తెలియదు, బట్ నా కేసులో మాత్రం రిటర్న్ ఇవ్వగానే తీసేసుకున్నారు, నాకు మనీ కూడా వెంటనే వచ్చింది. అండ్ ఇంకొకటి యాజ్ ఈజ్లో ఒకటి తీసుకున్నాను అనమాట. నేను యాజ్ ఈజ్లో ఒకటి లైట్ లాంటిది తీసుకున్నాను, అది 2500 2000 ఉండే. సో అది తీసుకున్నాను. అదేమైంది, ఇంటికి వచ్చి నాకు చూస్తే కొంచెం యాజ్ యూజ్లో కదా, జాగ్రత్తగా చూసి తీసుకోవాలండి. ఒక టిప్ ఏంటంటే, మీరు యాజ్ యూజ్లో కనుక సర్క్యులర్ హబ్లో ఏదైనా తీసుకోవాలనుకుంటే మాత్రం ప్రతి ప్రోడక్ట్ ఒక 10 సార్లు చెక్ చేసుకున్న తర్వాతే తీసుకోండి. ఎందుకంటే అవి ఆల్మోస్ట్ డ్యామేజ్డ్ పీసెస్ లేకపోతే షోకేస్ పీసెస్ ఉంటాయి కాబట్టి మీరు కేర్ఫుల్గా చూసుకొని తీసుకోండి. సో తీసుకున్నాం మేము సండే రోజున, ఒక 1 వీక్ 2 వీక్స్ బ్యాక్. ఇంటికి వచ్చిన తర్వాత చూస్తే కొంచెం లైట్ అనేది కొంచెం అంత లైటింగ్ అంత బ్రైట్గా లేదు. సో వెంటనే నెక్స్ట్ డేనే వెళ్ళాము. నెక్స్ట్ డే వెళ్ళి ఇట్లా రిటర్న్ చేయాలంటే తీసుకున్నారు అనమాట. యాజ్ ఈజ్ ప్రోడక్ట్ కూడా తీసుకున్నారు. నాకు ఎన్ని డేస్లో తీసుకుంటారు యాజ్ ఈజ్ రిటర్న్ అనేది అయితే తెలియదు. సో మీరు ఏదైనా రిటర్న్ చేయాలంటే మాత్రం వీళ్ళ రిటర్న్ ఆప్షన్ చాలా బాగుందండి. మనకు నచ్చకపోయినా లేకపోతే ప్రోడక్ట్ బాగోకపోయినా రిటర్న్ తీసుకుని వెంటనే మనీ వేసేస్తున్నారు. సో ఎవరైనా ఆన్లైన్లో అయితే నాకు తెలియదు, కానీ నేను డైరెక్ట్గా రిటర్న్ పెట్టేశాను, తీసేసుకున్నాను అనమాట. మేబీ ఆన్లైన్లో కూడా రిటర్న్ ఉండొచ్చు, సో చెక్ చేసుకోండి. సో మంచి పాలసీస్ అనమాట ఐకియా వాళ్ళవి, బాగున్నాయి, నాకు బాగా నచ్చింది. సో ఈ వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నానండి, నాకు తెలిసి కొంచెం లెంత్ ఎక్కువైంది. ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. సో స్టే ట్యూన్ టు మై ఛానల్. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోవద్దు, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు. అండ్ ఈ వీడియో గురించి ఏమైనా కమెంట్స్ ఉంటే మాత్రం మంచిగా కింద పెట్టేసేయండి, నేను రిప్లై ఇస్తాను, ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మంచి వీడియోతో మిమ్మల్ని మీట్ అవుతాను. కీప్ స్మైలింగ్, స్టే ట్యూన్, బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.